దావీదు కూడా స్తుతిస్తే పొలము దున్నబడుతుంది. స్తుతి పొలమును దున్నుతుంది. పొలం అనగా మన హృదయం. అప్పుడు వాక్యం విత్తబడుతుంది. చూడండి, సారవంతమైన భూమిగా మార్చబడుచున్నది. ఇప్పుడు ఆరాధిస్తాం. బిడ్డల యొక్క కోరిక వాళ్ళు అనమన్నాం, అన్న అక్క మీరే ఉండాలి మాతో పాటు అన్నారు. అండ్ వీ లిసన్ టు దెమ్. అండ్ వీ ఆల్ నో ఆ బిడ్డ తమ్ముడు వసంత్ హ్యాస్ అ వెరీ గుడ్ వాయిస్. ఆఫ్ కోర్స్ ఆనంద్ బ్రదర్ టు ప్రైజ్ గాడ్. అందరూ లేచి నిలబడతాము. నిలబడగలిగి bit by bit, and but I want to listen to worshiping God. Praise God. We can just నిలబడగలిగితే శక్తితో నిలబడాలి. నిలబడలేని బలహీనుడు ఉంటే దయచేసి కూర్చోండి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఇది దేవుని స్థలం అండి. నువ్వు కూర్చున్న స్థలం అగ్ని అభిషేకంతో ఉంది. ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా అని సార్వత్రిక సంగముగా కేకరిస్తావా? హల్లెలూయా. అంతే నా బలంగా చెప్పండి. సాతానుడు నిలబడలేడు. Glory be to the name of God. Amen. Sorry. ఎన్ని తలచినా ఏది అయినా జరిగేది నీ చిత్తమే. తెలిసిన బిడ్డలు కూడా పైకి రండి. ఒక గ్రూప్ ఆరాధపడుతున్న బిడ్డలు కూడా ఎక్కుతున్నారు. మా ప్రియమైన తమ్ముడు చెల్లెలు అందరూ తల్లి ప్రార్థన, ఒక విశ్వాసి ప్రార్థన, ఇష్టమైన తోటలో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా. దేవా కీర్తించు నాయనా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అవునయ్యా, అవునయ్యా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే ఈ ప్రేమ పొందగా, అడవి పూలే ఈ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. బలకందర స్వరమెత్తి ప్రభుతో మాట్లాడదాం. ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచి